ప్రతిదినం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుని యేసుక్రీస్తు నామంలో వందనములు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా, కీర్తన గ్రంథము 51వ అధ్యాయము 2వ వచనం చూసినట్లయితే, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. ప్రతి ఒక్కరము కూడా పాపులని దేవుని వాక్యం సెలవిస్తున్నది అనమాట. అదేవిధంగా భూమిపైన ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా పాపపు స్వభావంతోనే మనం జీవిస్తున్నాం అనమాట. ఎందుకంటే ఆనాడు ఆదాము అవ్వలు చేసిన పాపం వల్ల ఈనాటికి కూడా అదే పాపం ప్రతి ఒక్క శరీరంలో రక్తం ద్వారా ప్రవర్తిస్తున్నది అనమాట. అదేవిధంగా మనము ఈ లోకంలో ఉన్నంత వరకు ఆ పాపం అనేది మనం పోరాడుతూనే ఉంటుంది అనమాట. మనకి ఎప్పుడైతే మనం మట్టికి మన్ను అయ్యేంత వరకు అంతవరకు ఈ యొక్క పాపం పైన మనం పోరాడుతూనే ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనము ఈ యొక్క పాపము మనలో నుంచి పరిశుద్ధపరుస్తుందంటే, ఎప్పుడైతే నేను పాపినని దేవుని దగ్గర నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపం కలిగి, దేవా నేను పాపిని, నీవే నన్ను రక్షించండి దేవా, మీరు సిలువలో కార్చిన రక్తం ద్వారా నేను పరిశుద్ధపరచబడి ఉన్నాను దేవా అని ఎప్పుడైతే నువ్వు మోకరించి పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తావో, అప్పుడు దేవుడు అదేవిధంగా నీ యొక్క ప్రతి పాపములు కూడా తీసివేస్తారనమాట. మరెప్పుడు కూడా దేవుడు కూడా ఆ యొక్క పాపమును ఆలోచించడు అనమాట. నువ్వు అప్పుడు పరిశుద్ధంగా ఉంటావు అన్నమాట. అదేవిధంగా ఈ యొక్క సమయంలో నేను ఈ పాపం చేశాను, ఈ యొక్క క్రమం చేశాను, ఈ యొక్క దొంగతనం చేశాను, ఈ యొక్క పాపం చేశాను, దీనికి పశ్చాత్తాపం, అదేవిధంగా ఈ పాపం నేను చేశాను, ఈ పాపం నుంచి నాకు ఎప్పుడు విడుదల దొరుకుతుంది, నేను మరణించేంత వరకు ఈ పాపంలోనే నేను మరణించాలా, మరణించిన తర్వాత నా స్థితి ఏమవుతుందో అని దిగులు చెందుతున్నావు సహోదరి సహోదరుడా. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క పాపములు దేవుని దగ్గర పశ్చాత్తాపం కలిగి ప్రతి ఒక్క పాపం నువ్వు నోటితో ఒప్పుకొని విడిచిపెడితే, ప్రతి పాపం కూడా ఆయన క్షమించి ఆయన యొక్క రక్తం ద్వారా నిన్ను పరిశుద్ధపరుస్తారని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఈ యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడిన దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన పరలోకున్న మా తండ్రి, ప్రేమగల నాయన, కృపగల నాయన, దయగల తండ్రి, సర్వోన్నతుడ, సర్వాధికారమైన దేవా, ఈ లోకంలోనైనా మేమందరము పాపులమైనప్పటికీ నాయనా, మేము నరకానికి వెళ్ళవలసిన మమ్మల్ని మీరే వచ్చి మీ సిరువులో దేవా, సిరువులో కార్చి రక్తం కార్చి మమ్మల్ని పరిశుద్ధపరిచి పరలోక రాజ్యంలో అదేవిధంగా చేర్చబోతున్నాము తండ్రి. అదేవిధంగా ఇక మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా నాయన పరిశుద్ధపరచండి తండ్రి. అదేవిధంగా ఉంకును పాప చూపుల ద్వారాను తలంపుల ద్వారాను తప్పిపోయినట్లయితే వారిని కూడా మీరు గర్దించమని మీకు మొరపెడుచు ఇక వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మీరే సూటిగా మాట్లాడమని, అదేవిధంగా ఈ యొక్క మాటలు విని మీరు మాకు జవాబు ఇచ్చి ఉన్నారని మనస్ఫూర్తిగా నమ్ముచున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభువు యేసుక్రీస్తు నామములో గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.